నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి, అలాగే యుఎస్ఏ. సో ఈ వార్లోకి ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా దిగబోతుందా? రీసెంట్ గా వాషింగ్టన్ లో ఉన్న కొన్ని ఛానల్స్ నుంచి ఈ వార్త వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా చూస్తా ఉన్నాం, రష్యా ఇరాన్ కి ఇంటెలిజెన్స్ గా సపోర్ట్ చేస్తుంది, వివరాలను కూడా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తుందని ఈ రకమైనటువంటి వార్తలు చూస్తాం. ఒకవేళ రష్యా ఎంటర్ అయితే ఈ వార్ ఎలా ఉండబోతుంది? అసలు రీసెంట్ గానే మనం మాట్లాడుకుంటున్నాం, సీజ్ ఫైర్ అని, వార్ ని ఆపేస్తున్నారని, ఇట్లాంటివన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా రష్యా ఎంటర్ అవుతుందనే వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా భయానికి గురి చేస్తుంది. నమస్తే సార్. నమస్తే. సో రష్యా ఎంటర్ అవుతే ఈ వార్ ఇంకా తీవ్రమైన స్థాయిలో ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగానే నమ్మొచ్చా రష్యా ఎంట్రీ ఇస్తుందా? ఇప్పుడు 7 రోజులు అయిపోయింది, 1 వీక్ అయిపోయింది యుద్ధంలోకి. ఇప్పుడు రష్యా, దాని తర్వాత చైనా కూడా ఎంటర్ అవబోతున్నాయని చెప్తున్నారు. డైరెక్ట్ గా అమెరికాలో ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ డైరెక్ట్ గా రాసింది, రష్యా ఇరాన్ కి హెల్ప్ చేస్తూ ఉంది అని చెప్పి. ఇది వాషింగ్టన్ పోస్ట్ 3 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నాకు చెప్పారని కూడా అంటుంది. కాకపోతే అఫీషియల్ గా సిఐఏ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కానీ, అమెరికాకు సంబంధించి సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్, దాని ఆధ్వర్యంలోనే ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. సెంట్రల్ కమాండ్ కి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా అఫీషియల్ గా చెప్పలేదు. కానీ వాషింగ్టన్ పోస్ట్ అయితే నాకు 3 ఇంటెలిజెన్స్ సోర్సెస్ నుంచి ఈ వార్త వచ్చిందని చెప్పి రాసింది. వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పిందంటే, ఇరాన్కి ఇంటెల్ సపోర్ట్ అంటే ఏంటంటే, అది తెలియాలంటే నేను కొంత ముందుకెళ్ళి కొన్ని విషయాలు చెప్తాను. అంటే మామూలుగా అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 750 చోట్ల మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అవును. ఈ గల్ఫ్ లో మాత్రమే 19 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఈ 19లో కూడా చాలా ఇంపార్టెంట్ చోట్ల బేస్ ఒక 8 ఉన్నాయి, అవి పర్మనెంట్ బేసెస్. ఈ 19 కాకుండా మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఉండే 27 బేసుల మీద ఇరాన్ అటాక్ చేయగలిగింది. ఇరాన్ అటాక్ చేయడమే కాకుండా వాటిని ఐని దెబ్బతీసింది, అంటే కంటి చూపుని కొట్టింది అని నిన్న కూడా నేను ఒక వీడియో చేస్తే చాలా మంది కూడా అదే అంటున్నారు. అంటే ఇరాన్ ఏం చేసిందంటే, ఫస్ట్ ఖతార్లో ఉండే ANFES B2B Log 5 అని ఒక అర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ అంటారు దాన్ని. అవును. అర్లీ రాడార్ సిస్టమ్, అది వచ్చి 5000 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా కూడా పసిగట్టగలుగుతుంది ఆ రాడార్ సిస్టమ్. దాని కాస్ట్ ఎంతో తెలుసా? ఇన్స్టాలేషన్ మొత్తం కాస్ట్ 9000 కోట్లు. అవును. దాన్ని ఇది కొట్టేసింది, ఒక డ్రోన్ తో కొట్టేసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది వచ్చే అల్వుదైద్ బేస్ లో ఉన్నది ఈ రాడార్ సిస్టమ్. అల్వుదైద్ బేస్ లో ఎయిర్ బేస్ అంటారు దాన్ని, అమెరికా ఎయిర్ బేస్ లో ఉండే రాడార్ సిస్టమ్ ని కొట్టేసింది. రెండోది ఏం చేసిందంటే, ఇది యుఏఏలో ఉండే ట్రాకింగ్ రాడార్ అంటారు, ANTPY-2 దీని పేరు. ఈ ట్రాకింగ్ రాడార్ ఏంటంటే, దేనన్నా కొట్టాలంటే ట్రాక్ చేసి కొడుతుంది. అలా ట్రాకింగ్ రాడార్ ని కూడా ఇరాన్ ను ధ్వంసం చేసేసింది యుఏఏలో. మూడోది ఏంటంటే థర్డ్ బ్యాటరీస్. ఈ థర్డ్ అనేది ఏమంటే హై ఆల్టిట్యూడ్ బ్యాలిస్టిక్ ఇదనమాట. ఈ హై ఆల్టిట్యూడ్ బ్యాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అది థర్డ్. అమెరికా దగ్గర థర్డ్ అని, పేట్రియాట్ అని, ఏజిస్ అని 3 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఇజ్రాయెల్ దగ్గర ఏమో ఐరన్ డోము, డేవిడ్ స్లింగు, యారో 3. ఇజ్రాయెల్ దగ్గర 3 ఉంటాయి. ఈ థర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి డిఫెన్స్ సిస్టమ్. దాన్ని ఆ బ్యాటరీస్ ని ధ్వంసం చేసేసింది. థర్డ్ అనేవి ఒక తయారు చేయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. అట్లాంటివి ఆల్రెడీ చాలా వాటిని ఇరాన్ ధ్వంసం చేయగలిగింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ యుద్ధంలో. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ థర్డ్ ని కూడా కొట్టగలిగింది. అంటే ఫస్ట్ ఏం చేసింది, బ్లైండింగ్ ద సిస్టమ్ అంటారు. ముందు కంటి చూపుని రాడార్ వార్నింగ్, అర్లీ వార్నింగ్ రాడార్ ని కొట్టేసింది, అది కంటి చూపు పోయినట్టు. తర్వాత ఏం చేసింది, రిమూవ్ టాంజిబుల్ అబిలిటీ ట్రాకింగ్ రాడార్ ని కొట్టేసింది. మూడోది డిస్ట్రాయ్ ఇంటర్సెప్టర్, అంటే వీళ్ళ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వెళ్తుంటే దాన్ని దెబ్బకొట్టే థర్డ్ని ముందుగానే దెబ్బ కొట్టేసింది. ఈ మూడింటిని ఎలా అంత అక్యురేట్ గా కొట్టింది అంటే, 2 జరిగి ఉండాలి. ఒకటి, ఇరాన్ ఎప్పటి నుంచో గల్ఫ్ లో ఉండే అమెరికా బేసుల్ని మొత్తం స్టడీ చేసి ఉండాలి. అవును.
లాంగ్ టర్మ్ స్టడీ అన్నా చేస్తుండాలి. లేదు ఇప్పటికిప్పుడు ఇరాన్కి ఎవరో ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వగలరు? శాటిలైట్ ఉన్న దేశాలే ఇవ్వగలరు. శాటిలైట్ లేని దేశాలు ఇవ్వలేవు. శాటిలైట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇరాన్ ఫ్రెండ్స్ ఎవరు? చైనా, రష్యా. చైనా, రష్యానే ఇవ్వాలి. అది రష్యా ఇచ్చిందని ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ చెప్తుంది. అంటే శాటిలైట్ ఉంటే ఎక్కడైనా ఆ శాటిలైట్ తిప్పగలిగితే, మనం ఇంగ్లీష్ సినిమాలో కొన్ని చూస్తాం, శాటిలైట్ వాళ్ళు అడవిలో తిప్పితే అడవిలో మొత్తం కనబడుతుంటారు, అడవిలో పోయే వాళ్ళందరూ శాటిలైట్ ద్వారా. ఎవరిని కొట్టాలన్నా కొట్టేయచ్చు వాళ్ళు. అలాంటివి హాలీవుడ్ సినిమాల్లో చాలా ఉంటాయి. అలాగా శాటిలైట్ని కరెక్ట్గా ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఉక్రెయిన్లో మన ఎలన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఇంటర్నెట్ అందించాడు. ఎవరికి? ఉక్రెయిన్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర శాటిలైట్ ఉంది. ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు యుద్ధాలు చేయలేరు. యుద్ధాలు చేయాలంటే గైడెన్స్ సిస్టమ్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ ఎవరు ప్రొవైడ్ చేశారు? ఉక్రెయిన్ కి స్టార్లింక్ కూడా చేశాడు. ఇరాన్ లో కూడా లాస్ట్ డిసెంబర్ లో అల్లర్లు జరిగినప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ఆపేసింది. అప్పుడు ఈ అల్లర్లు ఉద్యమకారులకి ఇంటర్నెట్ ప్రొవైడ్ అయింది. ఎవరు చేశారు? స్టార్లింకే చేశారు. దాన్ని ఆ స్టార్లింక్ ని జామర్స్ తో ఇరాన్ ఆపింది. ఇదంతా కూడా ఒక సైబర్ వార్ఫేర్. మనం స్టార్ వార్స్ సినిమాలో చూసినట్టే ఉంటది ఇదంతా. అలాగా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరాన్ చాలా పకడ్బందీగా ప్లాన్డ్ గా డే 1 నుంచి ముందుగా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్, రాడార్ వ్యవస్థ, డిఫెన్స్ సిస్టమ్స్ ని దెబ్బకొట్టింది. ఎలా అనేది ఇప్పుడు అందరికి ఆశ్చర్యం. సో ఇరాన్ కొట్టగలిగిందంటే ఇరాన్ కి సపోర్ట్ అవుతుంది, అది రష్యా చేసింది అనేది ఇప్పుడు అంటున్నారు. అయితే రష్యా యుద్ధంలోకి ఎంటర్ అవుతుందా ప్రత్యక్షంగా అంటే చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. అయితే ఎందుకు యుద్ధంలోకి వస్తుందా రాదని చర్చ ఎందుకు స్టార్ట్ అయిందంటే మొన్న రష్యా దాని ఏమంటారు ఫారిన్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి లెవరోవ్, ఆయన పేరు సెర్గేయ్ లెవరోవ్, ఒక ప్రకటించాడు. అదేంటంటే ఇరాన్ మీద అన్యాయంగా దాడి చేస్తున్నారు, ఈ దాడిని కానీ ఆపకపోతే మేమేం చేయాలో అది చేస్తాం అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మేమేం చేయాలో అది చేస్తాం అన్న అర్థం ఏంటి? ఏం చేస్తారు అంటే ఆపడానికి మేము కూడా రంగంలో దిగుతాం అన్నట్టే కదా అనేది ఇప్పుడు చర్చ అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇరాన్ మీద రష్యాకి నిజంగా అంత ప్రేమ ఉందా? ఇరాన్ కోసం అది యుద్ధంలోకి వచ్చి ఇప్పుడు అమెరికాని ఎదుర్కొంటుందా అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇరాన్కి రష్యాకు ఉన్న సంబంధం ఏంటంటే 2025లో 20 సంవత్సరాల పీరియడ్కి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇరాన్కి రష్యాకి జరిగింది. అంటే 20 ఏళ్ల పాటు ఈ అగ్రిమెంట్ ఉనికిలో ఉంటుంది. అయితే ఈ అగ్రిమెంట్ లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ క్లాజ్ అనేది లేదు దీంట్లో. ఇప్పుడు మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, అందులో మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ క్లాజ్ గాని ఉంటే అర్థం ఏంటంటే నన్ను ఎవరైనా ఆయన వచ్చి నన్ను కొట్టాడు అనుకో, నువ్వు కూడా వస్తావు నాకు. అవును, నిన్ను కొట్టినట్టుగా ఫీల్ అవుతావు అగ్రిమెంట్ ప్రకారం. నిన్ను ఎవరైనా కొట్టారనుకో, నన్ను కొట్టినట్టు ఫీల్ అయ్యి నేను వస్తాను. ఇది మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే. అది ఇరాన్కి రష్యాకి మధ్య లేదు. కాబట్టి ఇరాన్ ఎవరైనా దెబ్బ కొట్టినా రష్యా రాదు, రష్యాని ఎవరైనా దెబ్బ కొట్టినా ఇరాన్ పోదు ఈ అగ్రిమెంట్ ప్రకారం. రెండోది, రష్యాకి ఇజ్రాయెల్కి మధ్య కూడా ఒక అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఏంటంటే నాన్ అటాక్ ప్యాక్ట్ అంటారు దాన్ని. నాన్ అటాక్ అంటే ఇజ్రాయెల్ మీద రష్యా అటాక్ చేయదు, రష్యా మీద ఇజ్రాయెల్ అటాక్ చేయదు. ఈ ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. అందువల్ల రష్యా డైరెక్ట్ గా యుద్ధంలోకి రాదు ఇరాన్ కోసం. రష్యా ఏం చేసిందంటే 3 రకాలుగా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. ఒకటి ఇంటెలిజెన్స్ ఇస్తుంది, 2 డిప్లొమసీ అంటారు. అంటే యునైటెడ్ నేషన్స్ లో గట్టిగా రష్యా, ఎందుకంటే అది పర్మనెంట్ నెంబర్ కాబట్టి గట్టిగా ఇరాన్ తరఫున మాట్లాడుతుంది. మొన్న కూడా అది మాట్లాడింది ఆల్రెడీ. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ మేము సపోర్ట్ ఉన్నాం, ఇరాన్ మీద ఏమన్నా దాడులు చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక డిప్లొమాటిక్ ప్రెజర్ ని అది పెడుతుంది. అది రెండవది. మూడవది ఏంటంటే వార్ ముందు, అంటే లాస్ట్ ఇయర్ 12 రోజుల వార్ జరిగినాక ఇరాన్ కి బ్రహ్మాండమైన సపోర్టు రష్యా ఇచ్చింది. అంటే డ్రోన్ టెక్నాలజీని ఇవ్వడం, మిసైల్ టెక్నాలజీని అందించడం, పైలట్లకు వాళ్ళ ట్రైనర్స్ ని, మిసైల్ పైలట్లు ఉంటారు కదా, ఫైటర్స్ పైలట్లు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి రష్యా వాళ్ళ పైలట్లను పంపించి ట్రైనింగ్ ఇప్పించడం, ఇలాంటివన్నీ. అంటే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్, జాయింట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఇరాన్ చేసింది.
సో చైనా కూడా ఏం చేసింది, డ్రోన్లు తయారీకి కావాల్సిన డ్యూయల్ టెక్నాలజీ అంటారు. డ్యూయల్ అంటే ఇప్పుడు డ్రోన్స్ కి మెటీరియల్ ఇస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, మేము ఎందుకు ఇచ్చామంటే సివిల్ పర్పస్ కి ఇచ్చామని చెప్తారు. దాన్ని మిలిటరీకి కూడా వాడతారు అన్నమాట. సో సివిల్ కి మిలిటరీకి వాడేదాన్ని డ్యూయల్ టెక్నాలజీ అంటారు. అది చైనా ఇచ్చింది. సో ఇలాగా ఇరాన్కి ఇండైరెక్ట్ గా రష్యా చైనాలు హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం రష్యా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనాని పక్కన పెడితే ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. రష్యాకి ఇరాన్ కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసింది. ఉక్రెయిన్ వార్లో డ్రోన్లంతా రష్యాకి ఇరానే పంపించింది. అందుకే మొన్న వాడెవడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా జెలెన్స్కీ అన్నాడు, ఇరాన్ డ్రోన్ల గురించి మాకు చాలా నాలెడ్జ్ ఉంది, మేము మీకు హెల్ప్ చేస్తామని అమెరికాకు ఆఫర్ ఇచ్చాడు. అంటే ఎందుకు అంటే ఇరాన్ డ్రోన్లే రష్యా ఉక్రెయిన్ మీద వేసింది అనమాట. సో అందుకని రష్యా యుద్ధంలోకి డైరెక్ట్ గా దిగదు, ఇండైరెక్ట్ గా ఇరాన్ హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్ గా దిగితే అది థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది. సో డైరెక్ట్ గా ఇప్పుడు దిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇరాన్కి వాటికి మధ్య అటువంటి ఒప్పందం లేదు. రెండు, ఇరాన్ కూడా కోరుకోవట్లేదు. ఇరాన్ ఏం కోరుకుంటుందంటే వీలైనంత త్వరగా యుద్ధం అంతం కావాలని ఇరాన్ కోరుకుంటుంది. ఎందుకంటే దాదాపు 2000 మంది ఇరాన్ లో చనిపోయారు, 6-7 మంది సివియర్ గా గాయపడ్డారు. టౌన్లే నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ స్ట్రక్చర్స్ ఎప్పుడో హెరిటేజ్ స్ట్రక్చర్స్ అంతా పోతున్నాయి. వాళ్ళ ఆయుధ నిల్వలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇరాన్ ఏమి యుద్ధం చేయాలనుకోవట్లేదు. కానీ ఒక దేశం, 2 దేశాలు కలిసి యుద్ధం వాటి మీద అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్ చంపినప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు. అంతేగాని ఇరాన్ కూడా ప్రపంచ యుద్ధం రావాలని అసలు ఏ దేశం కూడా కోరుకోదు. కాబట్టి రష్యా రోల్ ఎంతవరకు అంటే నేను చెప్పినట్టుగా 3 విషయాలే: ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేయడం, డిప్లొమసీలో యాక్టివ్గా ఉండడం, వారికి సంబంధించి ఏదైనా సప్లై చేయడం. అది కూడా ఇప్పుడు సప్లై చేయలేదు, వారికి స్టార్ట్ కాక ముందు సప్లై చేసింది. వారి టైంలో సప్లై చేస్తే కూడా మళ్ళీ ప్రాబ్లమే. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. ఆ రకంగా అమెరికా కూడా చాలా వాటికి ఉక్రెయిన్ కూడా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఎవరు చేశారు? అమెరికానే చేసింది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఇదే పని చేస్తుంది. 2 గ్రూపులు కొట్టుకుంటుంటే 2 గ్రూపులకు కూడా అమెరికా ఆయుధాల మీద చరిత్ర అమెరికాకు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి కదా, ఆయుధ కంపెనీలు. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఇండైరెక్ట్ గా సహాయం చేయడం అనేది చేస్తారు. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చినప్పుడు ఇండైరెక్ట్ గా టర్కీ సహాయం చేసింది కదా, ఒక రకంగా డైరెక్ట్ గా కూడా చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే డ్రోన్స్ అంతా టర్కీ డ్రోన్సే పాకిస్తాన్ నుంచి వేశారు. అలాగా యుద్ధాలు వచ్చినప్పుడు కొన్ని డైరెక్ట్ గా రంగంలో దిగుతాయి, కొన్ని ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తాయి. ఆ రకంగా రష్యా ఇరాన్కి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది తప్ప డైరెక్ట్ గా రష్యా ఫ్లైట్లు వచ్చి ఇక్కడ దిగడము, రష్యా అటాక్ చేయడము అవి చేయదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.